అటు మిమ్మల్ని పాజిటివ్గా ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ ఆన్ సోషల్ మీడియా? ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ కమ్స్ విత్ సమ్ కైండ్ ఆఫ్ నెగిటివిటీ, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అంటే ఇప్పుడు నేను పాజిటివ్స్ తీసుకుంటాను, నేను హ్యాపీగా నేను పోస్ట్ చేసుకుంటాను, కానీ నన్ను ఎవరు నెగిటివ్గా కామెంట్ చేయొద్దు అంటే, నువ్వు రోడ్ మీద నడుస్తున్న పాజిటివ్ అనే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ అనే వాళ్ళు ఉంటారు. యూ జస్ట్ హ్యావ్ టు వాక్, అంతే కదా. సో నాకు సోషల్ మీడియా మీద ఎగ్జాక్ట్లీ అదే ఒపీనియన్. హ్యాపీగా మనల్ని చూసి ఓకే ఈ అమ్మాయి పెద్ద హీరోయిన్ అవుతుంది, చాలా ఒక స్థాయిలో ఉంటుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఆరే ఏంట్రా ఈ అమ్మాయి శాకుంతలం లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్లో చేసింది, ఈ అమ్మాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది, మనం ఏం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. సో మీకు ఇండస్ట్రీ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? సపోర్ట్ సోషల్ మీడియాలో మంచి పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు ధనుష్ నన్ను. ఇందాక చెప్పా కదా మీకు ఇలా కల్పిస్తారు కదా. కాదు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరోయిన్స్కి ఉన్నంత క్రేజ్ అండ్ సపోర్ట్ మీకు ఉంది. సో అదే సపోర్ట్ మీకు ఇండస్ట్రీ సైడ్ నుంచి ఎంతవరకు వస్తుంది అనేది నా క్వశ్చన్. ఫ్రాంక్గా మాట్లాడుకుందామండి, అంటే ఫ్రాంక్గా అంటే ఆనెస్ట్గా చెప్తున్నాను, ఎవరికి ఎక్కడ సపోర్ట్ చేయరు. నువ్వు టాలెంటెడ్ అయి ఉండి నువ్వు సక్సెస్ఫుల్ అయితే, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో నువ్వు సక్సెస్ఫుల్ అయితేనే మనకి సపోర్ట్ అనేది వస్తుంది అనమాట. సో 100% వర్క్ చూసి, ఇప్పుడు నన్ను మలేషియం చూసే కదా అంత సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి వకీల్ సాబ్ అనే ఫిల్మ్లో నాకు ఛాన్స్ ఇచ్చారు. సో నువ్వు ఎంత హార్డ్ వర్కింగ్, నువ్వు ఎంత సక్సెస్ఫుల్ అనేది డిసైడ్ అయ్యి సపోర్ట్ వస్తుంది. సో నెమ్మదిగా తమిళ్ సైడ్ వెళ్ళిపోతున్నారని విన్నా, నిజమేనా? వెళ్ళాలని డిస్కషన్స్ అవుతున్నాయి, కొన్ని స్టోరీస్ అంటే ఆడిషన్స్కి వెళ్ళాను, మేబీ ఈ ఇయర్ స్టార్ట్ అవ్వచ్చు. అండ్ నాకు వకీల్ సాబ్ సినిమా టైంలో నాకు ప్రామిస్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని కల్పిస్తా అని. ఆ పనులు ఎక్కడ దాకా వచ్చినాయి? ఫస్ట్ నేను కలిస్తే తర్వాత మిమ్మల్ని కల్పిస్తాను. అంటే నేను కూడా పవన్ సార్ ఎప్పుడు కలవలేదు. దాని తర్వాత మేబీ సినిమా షూటింగ్ చేశారు కదా, దాని తర్వాత మూవీ తర్వాత నేను ఎప్పుడు కలవలేదు. మేబీ కలిసినప్పుడు నేను పక్క మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. అది మళ్ళీ సెకండ్ టైం అడుగుతున్నా, మళ్ళీ ఇంటర్వ్యూలో మళ్ళీ చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో పర్సనల్ ఇంటర్వ్యూ కూడా మళ్ళీ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడతో క్వశ్చన్స్ మొత్తం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా అన్వేషి విషయానికి వచ్చేసి చాలా ఎగ్జైటెడ్గా అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం. టీజర్ ట్రైలర్స్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడుతున్నారు. ఏదో ఉంది సినిమాలో చూడాలి అనేది ఇంట్రెస్ట్ మీరు క్రియేట్ చేయగలిగారు. సో ఆడియన్స్కి ఈ ఫిలిం గురించి ఏం చెప్తారు? అంటే డిఫరెంట్ బేసిక్గా ఏంటంటే, అంటే చాలా సబ్జెక్ట్స్ వచ్చింది ఇలాంటివి, వాటికి మీ సినిమాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్న హారర్ సస్పెన్స్ మూవీస్ ఇవన్నిటికి అన్వేషి ముందు అన్వేషి తర్వాత డెఫినెట్లీ ఉంటుందండి. అంత స్ట్రాంగ్ ఎలిమెంట్ చెప్తాను. అసలు అన్వేషి అనే టైటిలే చాలా ఇంట్రెస్టింగ్, కొంచెం యూనిక్గా ఉంటుంది అన్వేషి టైటిల్. సో మీ రియాక్షన్ ఏంటి ఫస్ట్ మీరు అన్వేషి అనే టైటిల్ విన్నప్పుడు? నాకు టైటిల్ విన్నప్పుడు కంటే టైటిల్కి తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చింది. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను అది, బట్ అంటే ఫిల్మ్లో అది ఒక పార్ట్ అనుకోవచ్చు. అంటే ఈ ఫిల్మ్కి ఈ టైటిల్ కరెక్ట్ యాప్ట్ అని అనిపించింది తను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి. సో అండ్ మిగతా ఫిల్మ్స్కి ఈ ఫిల్మ్స్కి ఉన్న డిఫరెన్స్ నాకేమనిపించిందంటే, యునో అన్ని ఫిల్మ్స్లోనూ గ్రిప్పింగ్ పాయింట్స్ ఉంటాయి, అన్ని ఫిల్మ్స్ కరెక్ట్గా ఒక పాయింట్లోనే వెళ్తాయి 100%. కానీ మేబీ కొంచెం ఇప్పుడు చిన్న ఫిల్మ్సే ఎక్కువ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తాయి కదా, వాటిలో మనకి అర్థమైపోతుంది, క్వాలిటీ డిఫరెన్స్ అర్థమవుతుంది, సౌండ్ అర్థమవుతుంది, లేకపోతే లొకేషన్స్ అర్థమవుతాయి. దీన్ని చిన్న సినిమాల్లో పెద్ద సినిమాలాగా క్రియేట్ చేశారని అనిపించింది నాకు. జస్ట్ ఇది ఒక పాయింట్ చెప్తాను, ఎందుకంటే నాకు ఇది చెప్పాలని ఎప్పటి నుండి అనిపిస్తుంది. నేను చూసిన చాలామంది డైరెక్టర్స్లో నిజంగా చెప్తాను, ఇది ఇంటర్వ్యూ కోసం చెప్పట్లేదు, నేను ఆఫ్ స్క్రీన్ కూడా అన్నానేమో కరెక్ట్గా చెప్పలేదేమో నాకు తెలీదు. కాకపోతే నేను చూసిన చాలామంది డైరెక్టర్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ ఆగిపోతారు, చేద్దాము అని చెప్పేసి ట్రై చేస్తారేమో కానీ అది బయటకు కనిపించదు. కానీ జేకే గారు ఏంటంటే ఒక్కటి కాదు, నేను చూసిన వేరే డైరెక్టర్స్కి 1-2 ప్రాబ్లమ్స్ వచ్చినా అక్కడ ఆగిపోయింది సినిమా. కానీ జేకే గారికి అలా కాదు, 100 ప్రాబ్లమ్స్ వచ్చినా అటు తిప్పుతారు ఇటు తిప్పుతారు, అది చేస్తారు ఇది చేస్తారు, ఫైనల్గా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారు ఈరోజు. సో ఆ పట్టుదల నిజంగా చాలా ఎక్కువ ఉంది. చెప్పండి, సారీ. థ్యాంక్ యూ. ఆఫ్టర్ కోవిడ్ చాలా కష్టం అండి. ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఒక సాలిడ్గా ఒక కంటెంట్ నమ్మి దాన్ని ఇన్వెస్ట్ చేసి ఇంతమంది గ్యాదర్ చేసి చేయటం అనేది అసలు హైలీ ఇంపాసిబుల్. ఒక క్వాలిటీ ఫిల్మ్ చేయాలంటే ఏదో చిన్న అలా కాదు. బట్ మా ప్రొడ్యూసర్ గారు ఏంటంటే అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఒకటి పెట్టి
చాలా ప్రాపర్గా మాకు ఎంత సపోర్ట్ చేశారంటే నాకు చాలా అంటే ఇక బెస్ట్ ఇచ్చారనమాట నాకు. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ చూసి మళ్ళీ ఇంకో సినిమా ఆఫర్ చేశారు మళ్ళీ నాకు. ఓ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అందులో హీరోయిన్ ఎవరు? అనన్య గారే. అయితే మంచి లవ్ స్టోరీ చేస్తున్నాం, ఆ తర్వాత చెప్తా, అది ఇప్పుడు మాట్లాడలే కానీ. అదే సో చాలా చాలా కష్టపడ్డామండి. ఎందుకంటే ప్రతి డైరెక్టర్కి ఇప్పుడు హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఇంకా కష్టమేనండి ఎవరికైనా సరే. సో చాలా కష్టపడ్డాం, బట్ అవుట్పుట్ చూసిన తర్వాత మా ప్రొడ్యూసర్ ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్యాపీ అండి అంతే. సో మీకు ఇప్పుడు నేను డైరెక్టర్ అయిపోయాను అన్న మూమెంట్ ఈ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయితే వచ్చినట్టు, లేదంటే డే 1 మీరు యాక్షన్ చెప్పినప్పుడు వచ్చిందా? నేను మన అవుట్పుట్ చూసిన తర్వాత అండి. అవుట్పుట్ చూసిన తర్వాత. ఎందుకంటే మనం బేసిక్ ఏంటంటే ఒక కథ ఒక ఐడియా అనుకుంటామండి, అది ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్లో చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, అప్పుడు మనం ఫెయిల్ అయినట్టే. సో వాళ్ళందరూ చూసి బాగా నచ్చిందని తర్వాత ఓకే బాగా తీసాను, పర్వాలేదు, మా ప్రొడ్యూసర్ మెచ్చుకున్నారు. అండ్ ఈ ట్రైలర్ చూసిన చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ విజువల్స్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి అని చెప్పేసి, ఆ పరంగా టెక్నికల్ పరంగా. సో టెక్నికల్గా మా డిఓపి కేకే రావు గారు వండర్ఫుల్ పర్సన్ అండి, ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారు. దట్ ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా మీకు సిటీల్లో షూట్ చేస్తే వేరే ఉంటుంది, కానీ ఇప్పుడు ఫారెస్ట్లోకి వెళ్ళి షూట్ చేయాలంటే టైమింగ్ సెట్ అవుతుంది అసలు యాక్చువల్గా. ఎందుకంటే మీకు పొద్దున్న మార్నింగ్ లేచి 4 o'clock లేచి 8 o'clockకి ఫస్ట్ షాట్ తీయాలి. బేసిక్గా మా అందరూ తాపత్రయం అండి ఎలా ఉంటుందంటే 7 o'clock 6:30 ఫస్ట్ షాట్ తీసేయాలనుకుంటాం, అవ్వదు. మళ్ళీ ప్యాకప్ చెప్పే టైం వచ్చేసరికి చీకటి పడిపోతుంది, మళ్ళీ తెలియకుండా నాకు భయం వేస్తుంది, రూట్స్ బాగు. దట్టు మేము ఏంటంటే డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి కొండల మధ్యలోకి వెళ్ళి అసలు ఎవరు జర్నీ ఉంటుంది, చాలా ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. సో అది ఆయన్ని బాగా సపోర్ట్ చేశారు మా డిఓపి గారు అండ్ మా డైరెక్టర్ గాంధీ గారు, సో మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు అందరూ. సో ఫారెస్ట్లో షూట్ టైంలో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? అంటే నేను ఎపిసోడ్స్లో ఎక్కువగా లేను, బట్ ఓకే నైస్ ఎక్స్పీరియన్స్. అంటే వీడి కోసం సెట్ అవుట్ వేసాను ఎందుకంటే సో ఇందులో మీరు ఆత్మ అది అలాగే మేము షూట్ చేస్తున్న టైంలో మా సెట్ కాలిపోయింది. దట్ వాజ్ ఎ హారిబుల్ ఎక్స్పీరియన్స్. మీరున్నప్పుడు ఎందుకంటే అసలు ఆ సీక్వెన్స్ తీసుకున్నాం లాస్ట్ అనమాట అండి షూట్. ఏంటిది? ఏం లేదు ఏం లేదు సార్, చెప్పండి. సెట్ కాలిపోయిందంటే అంత హాట్నెస్ ఉంది అంటే ఈవిడ క్యారెక్టరేషన్ అలాంటిది అనమాట. ఓకే, మా ప్రకృతి అలా సహకరించింది ఆ టైంలో. సో సెట్ కలిపింది ఆ టైంలో చాలా ప్రాబ్లం అయిందండి. సో అంటే ఎందుకు చెప్తానంటే మీరేం చేశారు చెప్పండి. ఏం చేస్తారు అది అంటే నేను మా ఎగ్జిక్యూటివ్ జనరల్ మీరైతే ఏం చేస్తారు, డైరెక్టర్ అయితే సెట్ కాలిపోయింది అనుకోండి మీరు పానిక్ అవుతారు, ఫస్ట్ భయం వేస్తుంది కదా మన సెట్ అంటే. నేను వెళ్ళిపోతా, పానిక్ లేదు ఏం లేదు. ఈయన ఏం చేస్తారు? ఏం చేస్తారు మీరే చెప్పండి. కెమెరా ఇటు తిప్పి రియల్గా, అంటే మా ఫిల్మ్లో కూడా కాలిపోవాలన్నమాట అది సెట్. కెమెరా రియల్గా క్యాప్చర్ చేయండి, బాగా వస్తుంది అంటున్నారండి. మీరు పానిక్ అవ్వలేదు? నేను కొంచెం దూరంలో ఉన్నాను, నాకు తెలిసిన తర్వాత పానిక్ అయ్యాను. అంటే సెట్ అక్కడ ఉంది, నేను కొంచెం క్యారవెన్ దగ్గరలో ఉన్నాను అనమాట. తెలిసిన తర్వాత ఫుల్ పానిక్ అయిపోయాను, కానీ ఫాస్ట్గానే అయిపోయినట్టుంది, కొంచెం తొందరగానే. 2 hours అయిపోయింది. 2 hours పట్టిందా? నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాలండి. సేమ్ నేను కూడా వెళ్ళిపోతాను ఫస్ట్, తర్వాత ఫోన్ చేయండి, మీరు ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి, తర్వాత ఏదైనా మిగిలితే షూట్ చేసుకుందాం అప్పుడు. నేను లక్కీగా అది చాలా లాస్ట్ డే మా సెట్ కాలిపోయే టైంకి అప్పటికే అయింది కాబట్టి కొంచెం సేవ్ అయ్యారు. సో అనన్య గారిని తీసుకున్నారు. హీరో విషయానికి వచ్చేసరికి కొత్త వాళ్ళతో వెళ్ళడానికి రీజన్ ఏంటి? కొత్త వాళ్ళు అంటే ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకోవాలి కదండి. నేను ట్రై చేశాను యాక్చువల్గా, అప్పుడే మనకు అంత అపాయింట్మెంట్స్ ఎవరు ఇవ్వలేదు. నేను ఇంకెవరిని పెడదామని చూస్తున్న టైంలో ఒక రోజు నేను జస్ట్ కార్లో వెళ్తున్నాను మా ప్రొడ్యూసర్ గారితో పాటు. మోహన్ బాబు ఇంటి ముందు ఒక పోస్టర్ ఉందన్నమాట, ఒక మూవీ పోస్టర్ ఒకటి. ఆ పోస్టర్లో హీరో లుక్ చూసి అతను పిలిపించాను ఆఫీస్కి ఆడిషన్ చేద్దామని. అప్పుడు ఆ హీరో అప్పటికే ఫైట్స్ డ్యాన్స్లు అవన్నీ నేర్చుకుని రెడీగా ఉన్నాడు. సో నాకు కథగా యాప్ట్ అనిపించి అతను తీసుకున్నామండి. సో ట్రైలర్లో కూడా ఆయన కూడా కొత్తగా లేడు, ఎక్కడ ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్గానే చేశాడు. తన గురించి ఏం చెప్తారు? మంచి యాక్టర్, చాలా బాగా పర్ఫామ్ చేశాడు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ. ఇప్పుడు వస్తున్న మళ్ళీ ఈ యంగ్ హీరోస్లో వాళ్ళకి మంచి కాంపిటీషన్ వెళ్తాడు తను. చాలా బాగా చేశాడు. విజయ్ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? నాకు వెరీ ఫ్యూ సీన్స్ ఉన్నాయి, బట్ హీఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఇందాక అన్నట్లు.
టీజర్లో చూసినా మీరు లేకపోతే సాంగ్స్ చూసినా చాలా మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అంటే కొత్తగా ఫస్ట్ ఫిల్మ్ అంటే మనకు తెలిసిపోతుంది వీళ్ళ ఫస్ట్ ఫిల్మ్ అని, కానీ విజయ్ గారికి ఐ థింక్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. సో చాలా బాగా చేశారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ నాకు మెయిన్గా అనిపించింది ఏంటంటే ఈ మూవీలో ఈ క్యారెక్టర్కి డిటెక్టివ్ కైండ్ ఆఫ్ కదా, అంటే అన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా, ఆ కైండ్ ఆఫ్ రోల్కి తిని చాలా బాగా సెట్ అయ్యారు అనిపించింది నాకు. బట్ పోస్టర్స్లో ట్రైలర్లో ఒక కొంచెం లావు కనిపిస్తున్నారు, బయట చిక్కిపోయినట్టున్నారు ఏరైనా. అంటే ఈ మధ్యకాలంలో ఆయన కొంచెం ప్రమోషన్స్ తిరుగుతూ కొంచెం చిక్కేటండి. ఓకే. నెక్స్ట్ టైం ఇంకో పెద్ద ఫిల్మ్ కూడా చేస్తున్నారు. ఓకే, 17th డేట్ లాక్ చేసుకున్నారు. సో 17th రిలీజ్ కాబోతుంది. సో మీకు ఆల్రెడీ చాలా సినిమాలు రిలీజ్ అయిపోయినా కూడా మీకు అంత ఎగ్జైటెడ్ ఉండకపోవచ్చు. సో మీరు ఎంత ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నారు 17th నవంబర్ కోసం? అంటే ఎవరైనా ఫస్ట్ డైరెక్టర్ చేసినా సెకండ్ చేసినా ఎవరు చేసినా ఏంటంటే ప్రేక్షకులు అసలు ఏం చెప్తారు, మన నమ్మిన పాయింట్ చెప్తున్నప్పుడు అసలు వాళ్ళు ఎలా తీసుకుంటారో ఒక చిన్న భయం ఉంటుంది. బట్ హోప్ ఉంది, ఒక సిన్సియర్గా ఏంటంటే ఒక సెన్సిటివ్ పాయింట్ని చాలా హానెస్ట్గా చెప్పానండి. ఆ ఒక్క పాయింట్ మీద బిలీఫ్ ఉంది. పాయింట్ ఏంటి? పాయింట్ చెప్పలే ఉండదు. చెప్పాం కదా, ఒక అమ్మాయి, ఒక అందమైన అమ్మాయి అలా బస్సులో వెళ్తే మేము ట్రైలర్లో కూడా చూపించాం యాక్చువల్గా. నా పేరు అను, నన్ను వెతుక్కుంటూ నా మనసులో ఏముందో చెప్తాను నీకు అని చెప్పి అంటుంది కదా. సో ఆ అమ్మాయి వెతుక్కుంటూ హీరో విలేజ్కి వెళ్ళిన తర్వాత మారేడుకోనలో ఏం జరిగింది అనేది పాయింట్ అండి. అసలు నిజంగానే మారేడుకోన అనే ఒక ఊరు ఉందా? లేదా నేను క్రియేట్ చేసిందండి, అది ఊరేం లేదు. ఓకే, నిజంగానేనా? నిజంగానండి. ఓకే, ఊరి పేరు ఒక కథ అనుకుని జస్ట్ ఒక ఇమేజ్ అంతే. ఊర్లో ఏం జరిగింది? ఆ ఊర్లో ఏం జరిగిందని అంటే చెప్పలేమండి. అంటే బేసిక్గా అందరూ అనుకుంటారు రెగ్యులర్గా మర్డర్లు జరుగుతూ ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ జనరల్గా ఉంటాయి, కానీ బట్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ ఉంటుంది. ఎందుకంటే మిస్లీడింగ్ ఫ్యాక్టర్స్ జనరల్గా ఉంటాయి, కానీ బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏంటంటే మెయిన్ పాయింట్ ఉంటుంది కదండి. లాస్ట్ ఒక 15 to 20 minutes మాత్రం నేను చెప్పాలనుకున్న పాయింట్ చాలా స్ట్రాంగ్గా చెప్పాను. హ్యాపీ అండి. హ్యాపీ మీరైతే? నేను హ్యాపీ. నేను చెప్పాలనుకున్న ఏ పాయింట్ అయితే అంటే దాన్ని ఎలా తెలుగులో చెప్పాలంటే సూక్ష్మంగా చాలా స్ట్రాంగ్గా చెప్పేసాను. అనన్య గారు, మీరు